సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మీద జనరల్గా ఇది చాలా పెద్ద టాపిక్స్ అంటే ఫర్దర్గా మనం వచ్చే వీడియోస్లో అసలు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎన్ని రకాలు ఉంటాయి, దానికి మనం హోమియోపతిలో ఎలా ట్రీట్మెంట్ ఇస్తాం అనేది నేను తర్వాత అప్కమింగ్ వీడియోస్లో నా వ్యూవర్స్కి నేను ఎడ్యుకేట్ చేయదలుచుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో డే టు డే ప్రాక్టీస్లో మెయిన్గా మనకు ముఖ్యంగా కనిపించేది ఏంటంటే హెర్పిస్. సో బేసిక్గా ఒక మేల్ టు ఫిమేల్ కానీ ఒక ఫిమేల్ టు మేల్ కానీ బయట ఎక్కడైనా ఒక అన్నోన్ ఇండివిజువల్తో బయట ఎక్కడైనా సెక్స్లో పాల్గొన్నప్పుడు జనరల్గా వాళ్ళకి వచ్చే ఒక వారం 10 రోజుల తర్వాత మెయిన్గా వాళ్ళకి వచ్చే భయం ఏంటంటే హెచ్ఐవి ఎఫెక్ట్ అయిందో లేదో, ఏమన్నా నేను హెచ్ఐవి బారిన పడ్డానా అనేది ఆ వ్యక్తికి ఒక రకమైన భయం ఉంటుంది. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో చాలామంది మెయిన్గా ముఖ్యంగా అనుకునే డిసీజ్ ఏంటంటే హెచ్ఐవి లేదంటే ఎయిడ్స్. ఆ ఒక్క డిసీజే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అయింది అనుకుంటూ ఉంటారు. అదే కాకుండా జనరల్గా దీంట్లో చాలా పెద్ద క్లాసిఫికేషన్స్లో మనకి రకరకాల డిసీజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి హెచ్ఎస్వి 1 and 2 అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, జననంగల్ సర్ప్ అంటూ ఉంటాం, అంటే జెనటల్ ఏరియాలో ఈ నీటి పొక్కుల్లాగా రావటం, నంజు పొక్కుల్లాగా రావటం. సో దీంట్లో మనకి టైప్ 1 టైప్ 2 యాంటీబాడీస్, అంటే అవి కూడా నేను ఫర్దర్గా నా వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో నా వ్యూవర్స్కి నేను ఎడ్యుకేట్ చేస్తానండి. సో దీంట్లో హెచ్ఎస్వి, దాని తర్వాత గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ అంటే గనేరియా వంటి వ్యాధులు, అంటే ఇవన్నీ సుఖ వ్యాధులేని. దాని తర్వాత సిఫిలిస్, దీంట్లో మళ్ళీ ఇంకా మనం ఫర్దర్గా డెప్త్లోకి వెళ్తే వీడిఆర్ఎల్, అంటే వీడిఆర్ఎల్లో కూడా రకరకాల డిసీజెస్ అనేవి క్లాసిఫై అవుతూ ఉంటాయి. దీంట్లో ఇవన్నీ మనకి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ఒక పెద్ద టాపిక్గా మనం చెప్తూ ఉంటామండి. కానీ బేసిక్గా ఓవరాల్గా మనం మెజారిటీ ఆఫ్ డిసీజెస్లో నేను చూసిన డే టు డే ప్రాక్టీస్లో నా పేషెంట్స్లో ఎక్కువగా కనిపించేది ఏంటంటే హెర్పిస్ బాధితులేండి, అంటే సర్పి. దీంట్లో మనకి హెచ్ఎస్వి టైప్ 1 and టైప్ 2 అని చెప్తూ ఉంటాం. ఈ టైప్ 2లో జెనటల్ హెర్పిస్ అని చెప్తూ ఉంటాం. సో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి బయట ఎక్కడైనా ఒక అన్నోన్ వ్యక్తితో సెక్షువల్గా వితౌట్ సేఫ్టీ ఇంటర్కోర్స్లో కానీ సెక్స్లో కానీ పాల్గొంటే జనరల్గా ఈ హెర్పిస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో దీంట్లో మనకి హెచ్ఎస్వి టైప్ 1 and టైప్ 2. ఈ టైప్ 1 మనం తీసుకుంటే జనరల్గా ఓరల్ మ్యూకస్ మెంబ్రెన్స్, అంటే ఓరల్ మ్యూకస్ మెంబ్రెన్స్ అంటే నోటి దగ్గర కానీ కంటి దగ్గర కానీ లేదంటే యానల్ అంటే రెక్టమ్ దగ్గర కానీ లేదంటే పెనిస్ దగ్గర కానీ జనరల్గా నీటి నంజు పొక్కుల్లాగా రావటం, వాటంతటికి అవే తగ్గిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ హెచ్ఎస్వి టైప్ 1 అనేది జనరల్గా మనం ఒక 100 మందిలో తీసుకుంటే 90 మంది వరకు చాలా వరకు ఈ హెచ్ఎస్వి టైప్ 1 అనేది పాజిటివ్గా తెలుతూ ఉంటారు. ఈ టైప్ 2 అనేది జనరల్గా జెనటల్ హెర్పిస్. ఇది మాత్రం దీనికి డెఫినెట్గా బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయితేనే ఈ జెనటల్ హెర్పిస్ అనేది రావడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంగం ముందు భాగాన ఏదైతే మనకి పర్ప్యూస్ ఏరియా ఉంటుందో ఆ పర్ప్యూస్ ఏరియా దగ్గర ఈ వాటర్ బ్లిస్టర్స్ నీటి పొక్కుల్లాగా రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది హెచ్ఎస్వి టైప్ 2 నా కాదా అనేది మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే దీంట్లో మనకి యాంటీబాడీ వాల్యూస్ ఐజీజీ, ఐజీఎం. ఐజీజీ అంటే జనరల్గా యాంటీబాడీస్ యొక్క వైరల్ లోడ్, అంటే ఆ వ్యక్తి ఎక్స్పోజ్ అయిన వైరల్ లోడ్, ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తితో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఎఫెక్ట్ అయిన వైరల్ లోడ్ బట్టి ఈ వైరస్ అనేది జనరల్గా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే వారిసెల్లా జోస్టర్, ఈ వారిసెల్లా జోస్టర్లో ఉండే ఫ్యామిలీ ద్వారా ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది రావడం జనరల్గా జరుగుతుంటుంది. ఒక వ్యక్తి అతను ఎంగేజ్ అయ్యి జనరల్గా అతను వయసు తక్కువ ఉండి ఎటువంటి కోమార్బిడిటీస్ అంటే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా అతను హెల్దీగా ఉండి బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయితే సో చాలా ఏళ్ల వరకు చాలా ఇయర్స్ టుగెదర్ అతనిలో ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు. అంటే హీ రిమైన్స్ అసిమ్టమాటిక్, అంటే అటువంటి వ్యాధి లక్షణాలు అనేవి కనిపించవు. సో అతనికి వెనకమాలైతే నడుము భాగాన కింద సాక్రల్ ప్లెక్సస్ దగ్గర ఉంటుందో ఆ సాక్రల్ ప్లెక్సస్ ఏరియాలో ఈ హెర్పిస్ వైరస్ అనేది లాడ్జ్ అవ్వడం, అంటే అక్కడ ఉండటం అనేది జనరల్గా జరుగుతుంటుంది. సో వయసు పెరిగే కొద్దీ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్, అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గే కొద్దీ అతనికి ఉండే కోమార్బిడిటీస్ బట్టి ఆ హెర్పిస్ వైరస్ అనే లక్షణాలు అనేవి కొంతమందికి ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆ వ్యాధి లక్షణాలు అనేవి వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఏమైనా ఉందా అంటే వాళ్ళు అప్పుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే కేస్ హిస్టరీలో మనకి అవునండి ఒక 3 years బ్యాక్ ఎప్పుడో ఎక్స్పోజ్ అయ్యాను, సో దాని యొక్క ఎఫెక్టే నాకు ఇప్పుడు కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఆ ఏజ్లో అతనికి అక్కడ లక్షణాలు ఏం కనిపించకపోయినా దో హీ రిమైన్స్ పాజిటివ్, అతనికి బ్లడ్ టెస్ట్లో పాజిటివ్గా తేలిన కొంతమంది ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు.